ఏపీకి ప్రత్యేక హోదా మీద ఆందోళనకు తయారైంది కాంగ్రెస్. ప్రత్యేక హోదా భరోసా పేరు మీద గుంటూరులో సభ పెట్టిండ్రు లీడర్లు. ఇక ఈ సభకు రాహుల్తో పాటు యూపీఏ మిత్రపక్షాల లీడర్లు వస్తున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్ల మీద ఇంకెన్ని ముచ్చట్లు శ్రీనివాస్ అందిస్తారు. గుంటూరులో ప్రత్యేక హోదా భరోసా సభ పేరుతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సభ నిర్వహిస్తుంది. ఈ సభకి 17 పార్టీల అధినేతలు అయితే ఇక్కడ హాజరు కాబోతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఇటు టీడీపీ గానీ బీజేపీ గానీ ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశం అని చెప్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు ఉంటుంది. ప్రత్యేక హోదా రాకపోతే ఇక్కడ ఎన్ని వరాలు ఇచ్చినా సరే ఈ ప్రాంతానికి ఉపయోగం లేదు. ప్రత్యేక హోదా ఒక్కటిస్తే అన్ని వరాలకి సమానం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే అన్ని జరిగిపోయాయి. ఇప్పుడు సాయంత్రం 5:30 సమయానికల్లా రాహుల్ గాంధీ ప్రాంగణానికి వచ్చి ప్రత్యేక హోదాకు సంబంధించి ఆయన ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీకి స్వాగతం పలకడానికి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీలు నిర్వహించడానికి కొంత బృందాలుగా విడిపోయి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తానికి ఏదైనా సరే ఈ సభ ద్వారా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో మరొక బలమైన శక్తి. ఇప్పటికే కాంగ్రెస్ కొంత విభజన తర్వాత కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ సభ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పుంజుకునేందుకు అన్ని అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అసలు ఈ సభ ద్వారా కాంగ్రెస్ ఏం సాధించదలుచుకుంది, ఈ సభ ద్వారా కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది ఆంధ్ర ప్రజలకి అనేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. కనుమూరు బాబురాజు గారు. సార్, ఈ సభ ద్వారా అంటే ఒక పక్క టీడీపీ బీజేపీ చెప్తుంది ఏంటంటే ప్రత్యేక హోదా అంశం కనుమరుగైపోయింది, ఈ అంశంతో సంబంధం లేదు, మనకి రావాల్సిన ఏదైతే ఆర్థిక నిధులు ఉన్నాయో అన్ని ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో బాగానే అందుతున్నప్పుడు దీంతో ఇంకెందుకు గొడవ అని అంటున్నారు. మరి మీరేమో ఇటుపక్క చూస్తే ప్రత్యేక హోదాయే ప్రధాన అంశం అన్నారు. ఏంటి కాంట్రడిక్షన్? అసలు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటానికి చేసే కార్యక్రమం కాదు ఇది. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చేస్తా ఉన్నారు. ఇంకో విషయం చెబుతున్నాను, ప్రత్యేక హోదా అనేటువంటిది మేము ఇవ్వటం జరిగింది. ఇచ్చినప్పుడు బీజేపీ తరఫు నుంచి అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్ లో ఉండి 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వాలని చెప్పి నిలువుకాళ్ల మీద పదే బతిమాలిన విషయాలు మీరందరూ వీడియోలు చూస్తున్నారు. తర్వాత ఎలక్షన్ కోసం వచ్చి మోడీ గారు గాని, వెంకయ్యనాయుడు గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని స్వయంగా తిరుపతిలో పబ్లిక్ మీటింగ్ లో వారు ఇచ్చింది కేవలం 5 సంవత్సరాలే, ఎటు ఉపయోగం లేనటువంటి నిరుపయోగం అనేది. 10 సంవత్సరాలు మేము ఇస్తామని బీజేపీ అంటే సాల్ద 15 అని సీఎం గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కాబట్టి వాళ్ళ ఉద్దేశంలో తప్పులేదు. వాళ్ళ చిత్తశుద్దితోటే పార్లమెంట్ లో అడిగినా అదే అడిగారు, దేవుడి దగ్గర అడిగినా అదే అడిగారు. దేవుడి దగ్గర కూడా 2 రకాలుగా ఎవడ మాట్లాడతాడని అనుకుంటలేదు. వాళ్ళకి 100% ఈ ప్రత్యేకవాదాల రాష్ట్రం డెవలప్ అవుతుందన్న విషయం అందరికీ తెలుసు. అంతరాత్మ సాక్షిగా అందుకే దేవుడి పాదాల దగ్గర అడిగారు, చెప్పారు జనానికి. ప్రజలు చెప్తే ప్రజలు గౌరవించారు, గౌరవించి ఎన్నుకున్నారు. బాధితుల ప్రధాని ఒకనాడు అనౌన్స్ చేసిన దాన్ని మరో ప్రధాని వచ్చిన తర్వాత దాన్ని తిరస్కరించడం అనేది చరిత్ర ఇప్పుడు జరగలేదు. అది ప్రజాస్వామ్యానికి చాలా చెడ్డ, భవిష్యత్తు చాలా గౌరవం పోతుంది, క్రెడిబిలిటీ పోతుంది పార్లమెంట్ కి. ఈ రాహుల్ గాంధీ గారు వస్తున్నారు కదా, మీ పార్టీ లేదు కదా, ఉన్నా తెలిసినట్టు లేదు కదా, పుంజుకుంటుందా, దీనివల్ల బతుకుతారా? మేము ఎప్పుడు బతికే ఉన్నాం. మాకు ఎమ్మెల్యేలు లేవచ్చు, ఎంపీ లేకపోవచ్చు, మాకు గవర్నమెంట్ లేకపోవచ్చు, 1 కోటి సంతకాలు పెట్టించాం. అప్పుడు కూడా ఏమన్నారు, మీ మొఖాన్ని సంతకాలు అన్నారు. 1 కోటి సంతకాలు ఎలా వచ్చినాయి? దొంగ సంతకాలు కాదే, మీ ప్రెస్ వాళ్ళతో సహా పెట్టారే సంతకాలు. అన్ని తీసుకెళ్లి అటు ఇచ్చాం. ఇస్తే ఆయన ఏం చేశాడు, మమ్మల్ని అరెస్ట్ చేశాడు తీసుకోవడం మానేసి. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సహా సంతకం పెట్టారు. నేను ఇదేంటంటే ఈ రాజకీయం చేయొద్దు, రాజకీయంగా మన ప్రజల్ని అన్యాయం చేయొద్దు. పైన మోడీ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న సీఎం గారి దగ్గర నుంచి చేయమండి. 2 ఏళ్లు ఉన్నాయి, చక్కగా చేసేయమనండి, చేసి 10 ఏళ్లు చేసుకోమనండి. మా గోడ ఎందుకు వాళ్ళకి? 16-17 పార్టీల నేతలందరూ ఇక్కడికి వస్తున్నారు, రాహుల్ గాంధీతో సమావేశం అవుతున్నారు. ఇదంతా ఒక పక్క ప్రత్యేక హోదాకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కూడా రేపు రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో మా బలం ఇది, మా ఐక్యత ఇది అని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా అంటున్నారు. దీనికేమంటారు? అందరికీ ఆమోదయోగ్యమైన మనిషిని పెట్టు అంటున్నారు. ఇది వీళ్ళు సెలెక్ట్ చేస్తానంటలేదు. 4 కూర్చుని ఆమోదయోగ్యమైన మనిషిని సెలెక్ట్ చేసుకుందాం. కాని పక్షంలో ఈ ఇంకో రకమైన కాంట్రవర్షియల్ క్యాండిడేట్ పెడితే నిలబడతా ఉన్నారు తప్ప పూర్తిగా మీ వ్యతిరేకం ఎవడన్నా పెట్టి మేము పెడతానంటే తప్పు. అలా జరగలేదు. మొత్తానికి ఒక పక్క ప్రత్యేక హోదాకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న సభ, దీని ఏర్పాట్లు ఇవన్నీ ఎట్లా జరుగుతుంటే, మరోవైపు చూసుకుంటే 16-17 మంది జాతీయ స్థాయి నాయకులు వచ్చి రాహుల్ గాంధీతో మీటింగ్ అవుతున్న పరిస్థితుల్లో ఒక పక్క మా బలం ఇది, మా ఐక్యత ఇది, ఎంతమంది కలిసి ఉన్నామని చెప్పడంతో పాటు ఇంతమంది ఒక రాష్ట్ర ప్రజలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంతమంది సపోర్ట్ చేస్తారంటూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ఇలాగే సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి కూడా మేమందరం కూడా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం తప్పితే మా ఇష్టం కాబట్టి, మాకు అధికారం ఉంది కాబట్టి, మాకు బలం ఉంది కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు పెడతామంటే సపోర్ట్ చేయమని చెప్పడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. మొత్తానికి రాహుల్
రాహుల్ గాంధీ 5:30కి సభ ప్రాంగణంకి వస్తారు. వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి ఏం ప్రసంగిస్తారని దానిపై కొంత ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. జుడే రవి, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, గుంటూరు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే పోరాటంలో అన్ని పార్టీలు ఒకే వేదిక మీదకి వస్తే మంచిగుంటదన్నారు. కాంగ్రెస్ సభ సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. టైం తక్కువ ఉండుట్లా సమావేశానికి అటెండ్ కాలేకపోతున్నట్టు చెప్పారు. ఇక పవన్ ట్వీట్స్ తో పాటు కాంగ్రెస్ సభ మీద భరత్ ఇంకింత ముచ్చట చెప్తాడు. భరత్, చెప్పండి, పవన్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? అలాగే టీడీపీ బీజేపీ కూటమికి దూరం అవుతుంది అనుకోవచ్చా? స్పందన, కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. గుంటూరులో ఏదైతే సభ జరుగుతుందో ప్రత్యేక హోదాకు భరోసా పేరుతో సభ జరుగుతున్నదో దానికి సపోర్ట్గా ఆయన ట్వీట్ చేసిండు. అయితే ఈ ట్వీట్లో ఆయన స్పష్టంగా పేర్కొంది ఏంటంటే, ఏదైతే లక్ష్యంతో ఈ సభ నిర్వహిస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరాలని నేను కోరుకుంటున్నా. రఘువీరారెడ్డి గారికి నా బెస్ట్ విషెస్. అయితే సమయం చాలా తక్కువ ఉండడం వల్ల నేను అటెండ్ కావట్లేదు. ఏ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడినా నా మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. మనం చూసాం 2014 ఎలక్షన్స్లో టీడీపీ, బీజేపీ ఈ రెండు పార్టీలకు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. జనసేన తరపున ఎవరిని క్యాండిడేట్ కూడా పెట్టకుండా ఓట్లు చీలుతాయి, ఇప్పుడు నా పార్టీకి పెద్ద క్యాడర్ కూడా లేదు కాబట్టి ఓట్లు చీలుతాయనే ఉద్దేశంతో ఆ రెండు పార్టీస్కి సపోర్ట్ పలికారు. కానీ రాను రాను ఆ రెండు పార్టీస్ నుంచి పవన్ కళ్యాణ్ దూరం జరుగుతున్నట్లు మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఇటీవల జరుగుతున్న పరిణామాలు. సో ఇవాళ ఫస్ట్ టైం ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ పెడుతున్న బహిరంగ సభకు బహిరంగంగా సపోర్ట్ చేశారు. అయితే ఇండైరెక్ట్గా రాహుల్ గాంధీ బహిరంగ సభకు అటెండ్ అవుతున్నా రాహుల్ గాంధీ పేరు మెన్షన్ చేయకుండా రఘువీరారెడ్డి గారు నన్ను ఇన్వైట్ చేశారు. కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి నేను రాలేకపోతున్నా. రఘువీరారెడ్డి గారికి నా బెస్ట్ విషెస్ అంటూ చెప్పారు. ఏ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడినా తన మద్దతు ఉంటుందని చెప్పారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇటీవల కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా ఆయన సమావేశమయ్యారు. సిపిఐ, సిపిఎంలతో ఆ లీడర్స్తో కూడా సమావేశమయ్యారు. ఇటు తెలంగాణకు సంబంధించిన సెక్రటరీతో సమావేశమయ్యారు. సో ఒక బీజేపీ ఏతర ఫ్రంట్ వైపు పవన్ కళ్యాణ్ వెళ్తున్నట్లు ఆయన ఇండైరెక్ట్గా సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అయితే ఖచ్చితంగా తమ ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్ కానీ స్పష్టంగా చెప్పింది. ప్యాకేజ్ ఇచ్చామని చెప్పింది. ఇంతటితో ఇది ముగిసిన అధ్యాయం అని చెప్తోంది. ఇంకోవైపు టీడీపీ కూడా ఆ ప్యాకేజీని యాక్సెప్ట్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ మొదట ఈ ప్రత్యేక హోదా గురించి దాని గురించి గొడవ చేసిన ఆ తర్వాత మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకే తమ సపోర్ట్ ఉంటుందని చెప్పింది. సో ఇప్పుడు అక్కడ మిగిలిన పార్టీ ఆంధ్రప్రదేశ్లో జనసేన కాంగ్రెస్ ఈ రెండు మిగిలాయి. తర్వాత కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. సో ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ వైపు వెళ్తాయా అన్నది మనం చూడాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా బీజేపీకి దూరం జరుగుతున్నారని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ పెడుతున్న బహిరంగ సభకు మద్దతుదారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పార్టీ కూడా ప్రత్యేక హోదా కోరుతోంది, బట్ ఈ సభకు సపోర్ట్ చేయలేదు. సో పవన్ కళ్యాణ్ మూవ్ ద్వారా అర్థమవుతుందంటే ఆయన బీజేపీకి ఆల్టర్నేటివ్ ఫ్రంట్ వైపు ఆయన ఏమైనా వెళ్లే దిశగా ఆలోచన చేస్తున్నారా అని కూడా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే ఆయన ప్రకటించారు కమ్యూనిస్టులతో వచ్చే ఎలక్షన్స్లో కలిసి వెళ్లేందుకు అవకాశం ఉందని సూచనప్రాయంగా వెల్లడించారు. సో కమ్యూనిస్టులు బీజేపీ ఉన్న ఫ్రంట్లో ఖచ్చితంగా కమ్యూనిస్టులు అయితే ఉండరు. లెఫ్ట్ రైట్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఖచ్చితంగా ఆయన అటువైపే అడుగులు వేస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఇక ఆ గుంటూరులో జరిగే సభ కూడా నార్మల్గా ప్రత్యేక హోదా గురించి జరిగే సభలో జనరల్గా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇక్కడ తెలంగాణలో మనం చూసాం జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ ఒకటే పాల్గొంది. కానీ అక్కడ ప్రత్యేక హోదా గురించి జరిగే సభలో దాదాపు 10కి పైగా రాజకీయ పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వాళ్ళు పాల్గొంటున్నారు. నిన్ననే చెన్నైలో ఒక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి 93వ
పుట్టినరోజు సందర్భంగా జరిగిన సభలో అన్ని పక్షాలు కూడా పాల్గొన్న ఇవాళ జరుగుతున్న సభలో కూడా లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్, జనతాదళ్ యు, తర్వాత సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇటువంటి పార్టీలన్నీ కూడా పాల్గొని ఉన్నాయి. మేమన్నీ కూడా మా బీజేపీ ఎలాగూ ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు కాబట్టి ఆల్టర్నేట్ ఫ్రంట్ అంటే ఇప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత మొన్న యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ కానీ ఎవరైతే బీజేపీని ఆపోజ్ చేస్తున్న పార్టీలు కానీ వాళ్ళు ఒక ఖచ్చితమైన అండర్స్టాండింగ్కి వచ్చారు. బీజేపీ మీద గెలవాలంటే ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ ఫ్రంట్ స్థాపించాల్సిన అవసరం ఉంది. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ కూడా ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది. సెక్యులర్ పార్టీలన్నీ కూడా యునైట్ కావాల్సిన అవసరం ఉందని అన్ని పార్టీలు గ్రహించాయి. అందుకనే మనం చూస్తున్నాం నిన్న చెన్నైలో జరిగిన మీటింగ్ కానీ ఇవాళ మీటింగ్ కానీ జనరల్గా బెంగాల్లో వామపక్షాలు తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఫైట్ చేసుకుంటూ ఉంటాయి ఒక పార్టీ మరో పార్టీతో. బట్ అవి రెండు నిన్న ఒక వేదిక మీదకి వచ్చాయి, ఇవాళ కూడా ఒక వేదిక మీదకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ ఈ రెండు కూడా ఎప్పుడు ఆ రెండు పార్టీలకే వైరం. బట్ మొన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అటు మాయావతి కానీ ఇటు అఖిలేష్ యాదవ్ కానీ ఇద్దరు కూడా కలిసి వస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ నేతృత్వంలో మీటింగ్ పెడితే వాళ్ళంతా కూడా కలిసి వస్తున్నారు. సో బీజేపీని ఓడించాలంటే చాలా బలంగా ఉంది కాబట్టి ఇవన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకతను ఈ అన్ని పార్టీలు కూడా గుర్తించాయి. అందులో భాగంగానే ఇవాళ గుంటూరులో జరిగే సభకు కూడా వీటన్నిటిని ఏకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి ఒక పెద్దన్న తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది. ప్రత్యేక హోదాతో పాటు మొత్తం ఎవరైతే బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఒక మెసేజ్ పంపాలని భావిస్తుంది. ఇటువంటి బహిరంగ సభలు త్వరలో కూడా మరిన్ని జరగనున్నాయి. ఆగస్టు 27న పట్నాలో బహిరంగ సభ పెడతాను ఈ విషయంలోని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కూడా ప్రకటించారు. సో మరిన్ని సభలు కూడా జరగనున్నాయి. ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో బీజేపీ ఏతర పక్షాలు అన్నది రాష్ట్రపతి ఎలక్షన్స్లో వీళ్ళకు మద్దతు లేకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏకు 54% ఉంది. బట్ ఒక మెసేజ్ అయితే దేశ ప్రజలకు ఎవరైతే బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక మెసేజ్ పంపేందుకైతే ప్రయత్నం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఆ ఫ్రంట్ వైపు వెళ్తారా ఇప్పుడు ఆ ట్వీట్ తర్వాత ఇటువంటి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా తలెత్తుతున్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ భరత్.